పారిపోయే సుశర్మను జయించడానికి ఇంత సేప నేనే వెళ్ళుంటే వారిని వారి సేనని సాగొట్టి చెవులు ముచ్చుటేవాడిని. మా సింహబలుడు మావయ్య వీడిని 3 సార్లు ఓడించి 3 చెరువు నీళ్లు తాగించేట. ఓడించాడు ప్రభు. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. మావయ్య చనిపోయి ధైర్యం వచ్చింది కాబోసు ఈ సుశర్మకు. అతని కంటే ఘనుడు అతని మేనలుడు ఉన్నాడని తెలీదు పాపం. ఏమంటావు వాలతుల్య? వాలా 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 వారు కూడా యుద్ధానికి వెళ్ళారు ప్రభు. వాడా యుద్ధానిక? నువ్వు అక్కడికే సావాలా వాలా? అభయం అభయం, ఏం జరిగింది? కురుసైన్యం ఉత్తరాన గోవులు తరలించకపోతుంది. ఆవులు ఆగమైపోతున్నాయి, లేక నలిగిపోతున్నాయి. తొందరపడకపోతే మందులు దక్కే తెలియదు. ఏమిటి ఈ తంత్రం? అటు సుశర్మ సేనలు, ఇటు కురుసేనలు ఒక్కసారి ముట్టడి. భయం లేదమ్మా, నేనున్నాగా. అందుకనే మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాము ప్రభు. మహారాజుల వారు మీ బల పరాక్రమాలు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. దుష్ట శిక్షకులని, ఆర్తరక్షకులని, వంశానికి వన్నె తెచ్చేవారని. అవును, నాన్నగారు చెప్పినంత నిజం. అందులో ఆవగించంతైనా అతిశయోక్తి లేదు. పదండి, మేము వస్తాం. కత్తిపట్టి కడల రంగులోకి దూకితే కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడతాం. మా అస్త్ర విద్యా ప్రదర్శనానికి అవకాశం చిక్కింది. చెడివాళ్ళలాగా శరవర్షం కురిపిస్తాం, మందాలు విడిపిస్తాం, శత్రువులను ఛేదిస్తాం, విజయం సాధిస్తాం. ఎవరెక్కడ? రథం సిద్ధం చేయమను. సారథులంతా యుద్ధానికి వెళ్లారు ప్రభు. ఏమన్నయ్యా అలా కుంగిపోయావు? పెద్ద చిక్కే వచ్చిందమ్మా. సారథి లేకుండా రథం ఎలా నడుస్తుంది? రణం ఎట్లా సాగుతుంది? మీలో ఎవరికైనా సారథ్యం తెలుసా? మాకు ఆవులు తోడమే తెలుసు కానీ రథాలు తోడడం తెలియదు ప్రభు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక్కసారినైనా ఊళ్ళో ఉంచిపోకూడదని అన్నగారు. ఉన్నాడు రాకుమారి. ఉన్నాడా? ఎక్కడ? అంతఃపురంలో. అంతఃపురంలో ఎవరతడు? మన నాట్యాచార్యులు. విరాట మహారాజు కుమారుడు, వీరాది వీరుడు కౌరవ సైన్యం మీద కలబడే సమయంలో తేడి బృహన్నర సారథ్యమా? అవమానం, అవమానం. అంతఃపురం కదలకుండా ఆలమందరూ వారికి అప్పగిస్తే అది అవమానమే. ఎటు చూసినా అవమానమే. ఆ సారథ్యం అంగీకరించక తప్పదు. మరి బృహన్నలు ఏమంటాడు? నేను ఒప్పించి తీసుకొస్తాను, నీవు సిద్ధంగా ఉండాలయ్యా. సరే. వారు అంగీకరిస్తారో లేదో. శిష్యురాలి మాట కాదనరు మహారాణి. కవచం తొడుక్కోలేని వాడు కని వెంబడతావు బృహన్నలా? నభక్ యువరాజా, భీష్మ ద్రోణ కృపాది ధన్వినికరాభీలమైన కౌరవ సేనా వాటిని జయించటం అంత తేలికైన పని కాదు. మా శక్తి సామర్థ్యాలు తెలియక భయపడుతున్నావా బృహన్నలా? చూడు, గాంగేయుని గర్వం గంగపాలు చేస్తాను, ద్రోణాచార్యుని కీర్తి కొల్లగొడతాను, కురురాజు గుండెల్లో నిద్రపోతాను, రాధేయుని శక్తి మట్టిపాలు చేస్తాను, కౌరవ సేనా సముద్రాన్ని కనచి కనచి అల్లకలోనం చేసేస్తాను, విజయుని మరపించే వీరుని అనిపిస్తాను. విజయుణ్ణి మరపించేటంతటి వీరుడికి సారథి కాబట్టం నాకు కీర్తి. అబ్బా, అన్నయ్య ఏమిటి వెనక పిలుపు? పర్వాలేదులే రాకుమారా, ముందుందిగా గెలుపు. ఏమమ్మా, ఏం కావాలి? కౌరవుల తలపాగు గుచ్చులు బొమ్మ పుత్తికలకు కావాలి. అంతే కదా, విజయలక్ష్మినే వరించి తెగల వీరుడు మీ అన్నయ్య. బొమ్మ పుత్తికలకి ఏం కొద్దువా? తప్పక నీ కోరిక నెరవేరుస్తాం. అలాగేనమ్మా, ఇదే నా వాగ్దానం. ఏం బృహన్నరా, అర్జునుని రథాన్ని తోలేమన్నావే, ఇదేనా నీ సారథ్యం? ఉత్తమ జాతి అశ్వాల చేత ఉత్తమ భరతనాట్యం చేస్తున్నావయ్యా. నాట్యాచార్య, మనం వెళ్ళేది నాట్య ప్రదర్శనానికి కాదు, కౌరవ యోధన మన భుజబలం ప్రదర్శించడానికి. పోనే సుకుమారులైన రాకుమారులు కొత్తగా సమరానికి పెడుతున్నారని మందగమనంతో పోనిస్తున్నాను. ఇక చూడండి మన సారథ్య ప్రౌఢి. కాస్త నెమ్మదయ్యా, వీళ్ళు సడలిపోతానే. భయపడకు రాకుమారా. వేగం అంటే కాస్త నేల మీద పరిగెత్తిపోయా, తట్టుకోలేకనే ఉన్నావు. భయపడకు రాకుమారా, ఈ రథవేగాన్ని భరించలేని వాడు కులవృద్ధుల శరవేగాన్ని ఎలా సహించగలం? అది వేరే తెగింది, యుద్ధం చేసింది నీవా నేనా? అబ్బా రఘాపు రఘాపు, కనిపించే మహాసముద్రం ఏమిటి? కౌరవ సైన్యం రాకుమారా.
అంత సైన్యమే? వారిలో వీరాధికులు ఎవరో నీకు తెలుసా? తెలుసురా కుమార. అదిగో కాంచనమయ వేదిక కనచేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనరీసూనుడు ఏర్పడదూచి కొనుము వద్దు రాబాబు రాబాబు. కౌరవసేన దూచి వనకంతొడగెల్మదితోన నేను ఈ ఊరకపోవుతుంకీది ఒప్పునే ఇప్పటి భంగి దూచినందీరల నేను మార్కొనది నిశ్చయము అట్లగుటన్ నయమునల్ తేరుమరల్పు ప్రాణములు తీపన ముందినదే బృహన్నాలా బృహన్నాలా. బతుకుంటే మళ్ళీ కొత్తగా గోవులు కొనుక్కోవచ్చు, రణం మారచ్చు. కుమార, కౌరవుల ముందు కండబలం చూపిస్తానని నేడు కాలిబలం చూపిస్తావా? అంతఃపురంలో ఆడవాళ్ళ ముందు అన్ని ప్రగల్భాలు పలికి నేడు శత్రువులకు వెన్నిచ్చి పారిపోతావా? ఇది క్షత్రియోచితమైన కార్యమేనా? క్షత్రియోచితం కార్యము గాని సంయోచితం మాత్రం అవును. ఇక నా వల్ల కాదు, మాటలు తడబడుతున్నాయి, గుండె దడలు దాడుతుంది. ఇక రణం ఎక్కువయ్యా. నా వల్ల కాదు, వీరుల మీదికి ఉడకటమే నా ఉపలాట. ఆపోయ్యా ముమ్మాటికి అప్పుడు అప్ప నీ చేతులంత తీటగా ఉంటే శత్రువుని ఎదిరించి తీట వదులుచుకో. ఇక నా వల్ల కాదు, నేను ఒక క్షణం ఉండలేను. రాకుమార, రాకుమార, లాభం లేదు. ఉత్తర కుమార, నా వల్ల కాదు. రాకుమార. లాభం లేదు. రక్షకుని కంటే సారథే ధైర్యశాలి. ఈ తీరువున కౌరవస్తులను ఓడించి గోవులను మళ్లించింది. నన్ను విడిచిపెట్టు. భయపడకు ఉత్తర కుమార. వెనుకందవేయటం రాకుమారులకు ప్రతిష్ట కాదు. పోయే ప్రతిష్ట కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా బృహన్నరా? నా వల్ల కాదు, నన్ను ఇంటికి చేర్చు. ఈ ఉపకారానికి నీవు కనకాభిషేకం చేస్తాను, కనకాంబరాలు కట్టిస్తాను, నిన్ను ఏనుగు లెక్కించి ఊరేగిస్తానయ్యా. మా అమ్మకి నేను ఒక్కనే. అమ్మ ఒళ్ళు అబ్బరంగా పెరిగాను, నా గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి. నాకు ప్రాణదానం చేయి బృహన్నల, నన్ను ఇంటికి పోనీ బృహన్నల. గదని వెన్ను చూపితే విరోధులు పరిహసించరా? మందరం మళ్లించకపోతే ప్రజలు నవ్వరా? నవ్వుతే నవ్వనే, నాకే పరుల మెప్పు కోసం ముప్పు తెచ్చుకోను. నన్ను పోనీ బృహన్నల. తరకుమార, సైరంధ్రి మాటలు గుర్తుకు తెచ్చుకో. ఈ కౌరవుల శౌర్య పరాక్రమాలు నాకు తెలుసు, నా శక్తి సంపద వారికి తెలుసు. నేడు దశమి, విజయదశమి. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరు. నేటి రణరంగంలో జయం మనదే. నేను ఈ కురివీరుల్ని పరాభవించి గోవుల్ని మళ్లిస్తాను. నువ్వు సారథిపై రథం నడిపి. ఏమిటి, నే సారథినైతే నువ్వు యుద్ధం చేస్తావా? తప్పదా? పద తప్పదా? పదవయ్యా. ఉత్తర్రా కుమార, అదిగో సెమీ వృక్షం. ప్రధాని అటు మళ్లించు. ఉత్తర రాకుమార, ఈ
ఈ మహావృక్షం ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న మోపు విప్పు. శవం శవం నేనెంత పిరికివాడైనా రాతబిడ్డను నన్నంత చులకనగా చూడడం నీకు న్యాయం కాదు గృహంలా. నేను శవాన్ని అంటను ముట్టను తాకను. శవం కాదు రాకుమారా, పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలన్నీ మూటగా కట్టి అక్కడ ఉంచారు. సరిగ్గా చూడు. శవం కాదు, మూపే. కుమారా, శత్రు సంహార సమయంలో నీ ధనుస్సు నా భీభత్స వీర విహారాన్ని భరించలేదు. దానితో జయం సాధించటం కష్టం. శతసహస్ర ధనుస్ సమాన పటిష్టమైన అర్జునుని గాంధీవం అందులో ఉంది. అందుకో. అర్జునుని గాంధీవమా? అది నీకెందుకు? వరుణదేవునిచే ప్రసాదింపబడి దేవమానవ సంగ్రామాలలో విజయాలకి మూల కారణమైన ఆ గాంధీవము అర్జునుడు తప్ప మరెవరికీ ధరింప శక్యం కాదే. అది నీకెలా సాధ్యమవుతుంది? అర్థమైంది, నీవే అర్జునుడివి, సందేహం లేదు. అవును, నేనే అర్జునుడు. శాపవశాత్తు ఈ రూపం పొంది అజ్ఞాతవాస కాలం మీ వద్దనే గడిపివేశాను. మహావీర, నీ ధైర్యం వల్ల నా జన్మ ధరించింది. నీ అందరూ నాకు ఎట్టి భయం లేదు. నీ సారథమై. రాకుమారా, ముందు నాకు ఆ గాంధీవం తెచ్చి ఇవ్వు. మిగతా పాండవులు పాంచాలీదేవి అందరూ మీ రాజ్యంలోనే ఉన్నారు. వివరాలు ఆ తర్వాత చెప్తాను. ముందు గాంధీవం తెస్తాను. సువర్ణ కమల రంజితమై సూర్యప్రభాభాసురమై ప్రకాశించి ఇదే గాంధీవం, సందేహం లేదు. పుట్టజువా